అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రీన్ కార్డు పైన ట్రంప్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవల భారతీయులు ఎక్కువగా ఉపయోగించుకునే H1B వీసాపై ఫీజు మోత మోగించగా ఇప్పుడిక గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల ఇంటర్వ్యూ ప్రక్రియలో కఠినతరమైన నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం తీసుకురానుంది. ఇందులో భాగంగా ఇంటర్వ్యూల పరిధి మరింత విస్తృతం కానున్నట్టు తెలుస్తుంది. పరీక్ష కూడా కఠినతరం చేయనున్నారు. దరఖాస్తుదారుల సత్ప్రవర్తనపై ఇమిగ్రేషన్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపడతారు. ట్రంప్ సర్కార్ తెస్తున్న ఈ కొత్త విధానం ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అమెరికా విలువలను పూర్తిగా స్వీకరించేవారు మాత్రమే పౌరులయ్యేలా చూడడమే ఈ మార్పుల లక్ష్యమని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ చెప్తోంది. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా హోమ్లాండ్ డిఫెండర్స్ పేరుతో అధికారులను కూడా నియమిస్తోంది. అయితే దరఖాస్తుదారులకు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి 2 అవకాశాలు మాత్రమే ఉంటాయి. రెండో ప్రయత్నంలో విఫలమైతే వారికి పౌరసత్వాన్ని తిరస్కరిస్తామని తెలిపింది యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. గతంలో 10 ప్రశ్నల్లో 6కి సరైన సమాధానం ఇవ్వాల్సి ఉండేది. ఈ పరీక్షతో పాటు అభ్యర్థుల సత్ప్రవర్తనను ఇమిగ్రేషన్ అధికారులు అంచనా వేయడం కూడా కఠినతరమైంది. కేవలం నేరరహిత ప్రవర్తన ఉంటే చాలదు. అమెరికా సమాజానికి సానుకూలంగా చేసిన మేలును కూడా చూస్తారు. ఇందులో 1991 నుంచి వారి చుట్టుపక్కల వారిని సైతం విచారిస్తారు. దరఖాస్తుదారులు, తెలిసిన సహ ఉద్యోగులు, సంబంధిత సంస్థల యజమానులు, ఇతరులను కూడా ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు చేసి ప్రవర్తనను బేరీజు వేస్తారు. అయితే ఇప్పుడు అమెరికా తెస్తోన్న కొత్త నిబంధనలు భారతీయులపై ప్రత్యేకంగా వివక్ష చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ట్రంప్ సర్కార్ నిబంధనలు అడ్డంకిగా మారబోతున్నాయి.